శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బంధువులందరికీ కూడా శుభోదయం. ఈరోజు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్ళాము. ఆ వివరాలన్నీ కూడా ఆ 7 కొండలు కూడా మీకు చూపెట్టడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాను. చూడండి, ఆ ఘాట్ రోడ్లో దిగిన తర్వాత ఆ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే ఆ మబ్బుల్లోంచి స్వామివారి దర్శనానికి మనం వెళ్ళే ఆ ఘాట్ రోడ్ అంట చాలా అద్భుతంగా మేఘాల్లోకి, అదే స్వర్గంలోకి మనమే వెళ్తున్నామా అన్నట్టుగా అనిపించే ఆ ఘాట్ రోడ్ అందాలు, అలాగే ఆ 7 కొండల మీద ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు ఉన్నాయా అన్నట్టు ఆ మేఘాలే కిందకి దిగి అలాగ జాలువారుతుంటే ఆ అద్భుత దృశ్యాన్ని మనం వర్ణించడానికి మనకి ఎంత చెప్పినా తక్కువే. చూడండి, ఆ మేఘాలు ఎలా దిగుతున్నాయో అలా దిగి ఆ కొండలన్నింటినీ తాకుకుంటూ స్వామివారు వేకువజామున ఆ వైకుంఠం నుంచి ఈ 7 కొండల మీదకి దిగుతున్నాడా అన్నట్టు కనిపిస్తూ ఉన్న ఆ సప్తగిరులు మేఘాలతో కమ్ముకొని ఉన్నాయి. స్వామివారికి స్వాగతం చెప్తూ అందరు దేవతలు కూడా కిందకి దిగుతున్నారా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దారి మధ్యలో చాలామంది దిగి ఫోటోలు వీడియోలు అన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఆ మేఘ దృశ్యాలు చూస్తే మనసుకి చాలా పులకించిపోయి ఇప్పుడే స్వామివారిని చూసామా అన్నంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అందుకే తిరుపతి వెళ్ళాలి, అలాగే 7 కొండలు ఎక్కాలని చాలామంది అదృష్టం ఉండాలి అంటారు ఇలాంటివన్నీ చూడడానికి. కాబట్టి అందరూ కూడా దర్శించుకొని ఆ స్వామివారికి ఒక్కసారి మనసారా చెప్పండి గోవిందా గోవింద. అలాగే అలిపిరి దగ్గర మనం ముందు చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. అక్కడ చెకింగ్ చేసుకొని ముందుకు బయలుదేరి అలాగా 7 కొండలు కూడా ఎక్కుతూ ఉన్నాము. అలాగే స్వామివారి సన్నిధి దగ్గర వీలైనంత వరకు వీడియో తీయాల్సిన దగ్గర అన్నీ తీసాము. అలాగే పుష్కరిణి, స్వామివారి ప్రధాన ఆలయము, అదేవిధంగా అన్నదాన సత్రంలో వేసినటువంటి ఈ పెయింటింగ్ అంటామా, దృశ్య కావ్యం అంటామా, దృశ్యం అంటామా, చాలా అద్భుతంగా వేసిన వాళ్ళకి జన్మ ధన్యం వాళ్ళది. అది చూసిన మనకి అంతే పుణ్యం కలుగుతుంది, మన జన్మ కూడా ధన్యం. ఏ ఒక్కటి కూడా వదిలేయకుండా చాలా అద్భుతంగా మనం సప్తగిరులు ఎక్కుతున్నామా లేదా సప్తగిరులు మనమే చూస్తున్నాము, ఇంత దగ్గరగా చూస్తున్నామా అన్నట్టు చాలా అద్భుతంగా పెయింటింగ్ వేశారు. ఆ వేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జన్మ సార్థకం అయిందని చెప్పి నేను మనసారా అనుకుంటున్నాను. అదిగే ఆ వెంకటరామమూర్తి కృపా కటాక్ష వీక్షణాఫలం వాళ్ళందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్వామివారి అన్నదాన ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్ళినా మిస్ అవ్వకుండా తినండి. ఆ అన్నదాన ప్రసాదం చాలా అద్భుతమైనది. అదేవిధంగా స్వామివారి యొక్క మూల విరాట్తో సహా అదేవిధంగా మ్యూజియం కూడా, స్వామివారి మ్యూజియం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళే టైంకి రెనోవేషన్ చేస్తున్నారు, అంటే మళ్ళీ కొన్ని మార్పులు చేయడం వల్ల లోపల మీకు చూపెట్టడం అవ్వలేదు. బయట మాత్రం సప్తగిరులు ఎలాగుంటాయో అదేవిధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసి కొత్తగా పెయింటింగ్ వేసి బాగా డెకరేషన్ చేస్తున్నారు. అంతా మార్పులు చేర్పులు అన్నీ చేస్తున్నారు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ మ్యూజియం అంతా కూడా మీకు చూపెడతాను. కొత్త రంగులతో హంగులతో చాలా అద్భుతంగా చేశారు, బాగుంది. చూసారా ఆ విజువల్ ఎఫెక్ట్, అక్కడ చూస్తున్న ఫోటో చాలా అద్భుతంగా వచ్చింది, నిజంగానే ఉన్నది. మనం కలరింగ్ గ్రేడింగ్ కలర్స్ మార్చడాలు ఏం చేయలేదు. స్వామివారికి లైవ్గా అక్కడ ఎలాగుందో అదే తీసాము. ఇంత అద్భుతంగా ఆ పెయింటింగు ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఈ మ్యూజియం కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఆలయ వెనకాతల స్వామివారి యొక్క శంకు చక్రము, అదే తిరునామాలు కూడా నల్లరాతితో చెక్కి ఒక ఫౌంటైన్ పెట్టి చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామివారి బంగారు గోపురం చూడండి, ఇక్కడి నుంచే కనబడుతుంది. ఆలయ వెనకాతల ఉన్నాము. ఆ ఆలయ వెనకాతలు కూడా చెక్కి దాన్ని చాలా అద్భుతంగా సాయంకాలం పూట అక్కడ ఫౌంటైన్ పెట్టి చాలా బాగా తయారు చేశారు.
ఆకాశగంగ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. జనాలు ఎక్కువగా లేపడం వల్ల స్నానాలు చేసిన వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు, అలాగే ఫోటోలు తీసుకోవాల్సిన ఫోటోలు తీసుకుంటున్నారు. ఆకాశగంగ దగ్గర ఇంతకుముందు దారులు పడేవి అనేవారు, దాన్ని కాకుండా అక్కడ డ్యామ్ కట్టడం వల్ల ఆ నీరుని మళ్లించి ఆ ఆకాశగంగని కిందకి అందరి మీద పైపులు పెట్టి వేయిస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా బాగుంది. అదేవిధంగా చూడడానికి కూడా అక్కడ చాలా అందంగా రమణీయంగా ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రకృతి కూడా అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్తే హాతీరామ్ బాబా అని స్వామివారి యొక్క ఇప్పుడు దాకా మనం విన్నాం కదా, డ్రైవర్ గారు చెప్పింది అతనే, అదే ఈ కోవిల హాతీరామ్ బాబా. అదేవిధంగా పక్కన స్వామివారి కృష్ణ పరమాత్మని యొక్క కోవిలు కూడా ఉంది, అక్కడే ఉండేవారు స్వామివారు. ఈ హాతీరామ్ బాబా గారి జీవిత చరిత్ర పాస్ చేసి చదవచ్చు. ఇక్కడ స్వామివారు ఆకులు తినే బతికేవారు. ఆకులు ఎక్కడ తిన్నా సరే కొన్ని దీనిగా ఉంటాయి, చేదుగా, కానీ ఇక్కడ ఇచ్చే ప్రసాదంకి ఆయన ఏ ఆకులు తిన్నారో ఆ చెట్టు నుంచి వచ్చే ప్రసాదం ఆకులు ప్రసాదంగా ఇస్తారు. అవి తింటే మాత్రం చాలా తీయగా ఉంటాయి. ఆ స్వామివారు హాతీరామ బాబా గారు ఆ ఆకులు తినే బతికేవారు. వాళ్ళ శిక్ష పరంపరలో ఉన్న వాళ్ళందరూ కూడా సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సమాధులన్నీ కూడా తన శిక్షుల యొక్క ఒక్కొక్కలది ఇది ఇవన్నీను. అదేవిధంగా స్వామివారి ఆ బాబాజీ వారి సమాధిని కూడా చూపిస్తున్నాము, చూడండి, చూసి తరించండి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. మనం ఇలాంటి ఆలయానికి వెళ్ళినప్పుడు 1 రోజు 2 రోజులు కాకుండా ఒక 4-5 రోజులు అక్కడ ఉండేటట్టు చేసుకుంటే ఆ తిరుపతి అంతా చూడాలి అంటే మినిమం ఒక 4-5 రోజులు అక్కడ ఉంటే రోజుకొకటి చూసుకుంటూ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇది హాతీరామ్ బాబాజీ వారి యొక్క సమాధిని చూసాం కదా. అదేవిధంగా లోపల కృష్ణ పరమాత్మ ఉంటారు పక్కనే ఆలయంలో. హాతీరామ్ బాబా గారు ఇక్కడే స్వామివారితో పాచికలాడారని చెప్పి నానుడి. ఈ ప్రాంతంలోనే పాచికలాడేవారు రోజు రాత్రిపూట వచ్చి. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం మరికొంచెం ముందుకు వెళ్తే శిలాతోరణం. ఇక మనం ఇక్కడి నుంచి శిలాతోరణంకి బయలుదేరుతున్నాం. శిలాతోరణం అంటే రాక్ గార్డెన్స్. అక్కడ 2500 కోట్ల పూర్వం నాటి శిలాతోరణాలు, అలాగే శిలలు, అప్పటి యొక్క రాళ్ళ యొక్క ప్రకృతి అందాలు అన్నీ కూడా దాని మీద చెక్కబడి ఉన్నాయి. చెక్కబడ్డం అంటే న్యాచురల్గా తయారైనవి. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. అలాగే అక్కడ పిల్లల కోసం పార్కు గట్రా అన్నీ రెడీ చేసి ఉంచారు ఆ శిలలతోటే. అదేవిధంగా సిమెంట్ తోటి ఒక పక్షులు, జంతువులు, అలాగే జీవజాతుల యొక్క చాలా విగ్రహాలు తయారు చేసి పెట్టారు సిమెంట్ తోటి. అవి కూడా బాగున్నాయి, చూసారా? గృహాల్లాగా ఎంత బాగా అప్పుడే ఆ 2500 కోట్ల సంవత్సరాల నాటి పూర్వం నాటి ఆ రాళ్ళన్నింటినీ కూడా ఎవరూ కదపకుండా మళ్ళీ దాని మీద పాడు చేయకుండా చాలా జాగ్రత్తగా పటిష్టంగా చుట్టూరు కంచి వేసి కాపాడుతూ ఉన్నారు టీటీడీ వాళ్ళు. అప్పట్లో స్వామివారు అమ్మవారు విహరించేవారని చెప్పి ఒక నానుడి ఈ ప్రాంతంలో. అందుకనే ఈ శిలాతోరణం, అదే ఈ ఉద్యానవనంకి అంతటి పేరు వచ్చింది ఈ ప్రాంతంలో. చూసారా బొమ్మలు ఎంత అందంగా చెక్కారో. రాయి మీద ఒక నిజమైన జంతువు ఉన్నట్టే, అది ఉడత లేకపోతే తొండో అలాంటి ఆకారాలన్నీ కూడా చెక్కారు ప్రతి రాళ్ళ మీద. అదేవిధంగా శిలాతోరణం ముందు వైపు నుంచి తీస్తే చాలా జనాలు ఉన్నారని చెప్పి వెనక నుంచి తీయడం జరిగింది. అదేవిధంగా పక్షుల బొమ్మలు ఇటువంటివి అన్నీ కూడా ఇక్కడ చెక్కి దాన్ని ఒక ఉద్యానవనంలాగా తీర్చిదిద్దారు. అందరూ కూర్చుందుకు వీలుగా అన్ని రకాలు. ఇది శిలాతోరణం, అప్పట్లో న్యాచురల్గా ఏర్పడింది. ముందు వైపు జనాలు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి వెనక నుంచి తీశాను. ముందు నుంచి కూడా మీకు చూపెడతాను, తీశాను. ఎటువైపు నుంచి చూసినా సరే ఆ తోరణం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. ఒక తోరణం ఒక రాయికి ఒక రాయి, ఒక రాయికి ఒక రాయి చేర్చి చేసింది, చెక్కింది కాదు. ఆ రెండుటి మధ్య, 2 కొండల మధ్య ఒక రాయి ఉండి అది తోరణంలాగా మారి వెళ్ళి రావడానికి ఒక మార్గంలాగా ఏర్పడింది అన్నమాట. అందుకే దీన్ని శిలాతోరణం అంటారు, న్యాచురల్గా ఏర్పడింది కాబట్టి.
ప్రకృతే చేసిన అద్భుతమైన దృశ్యాల్లో ఇది ఒకటి. అలాంటి ఈ శిలాతోరణాన్ని మనం వీక్షించి అమ్మవారు అయ్యవారు ఇక్కడే ఉన్నారు అనుకునే విధంగా, ఇంకా ఇక్కడ ఏమైనా ఒక విగ్రహాలు పెడితే బాగుంటుంది అనిపించింది. అదేవిధంగా నెక్స్ట్ మనం వెళ్తున్నది శ్రీవారి పాదాలు. అయ్యవారి యొక్క స్వామివారు ముందుగా అడుగుపెట్టిన ఈ పాదాలను చూసి ఇక్కడ దిగారు కాబట్టి ఇక్కడి నుంచి మిగతా ప్రయాణం అంతా స్వామివారు చేశారు. అందుకనే దీన్ని శ్రీవారి పాదాలు అంటారు. ఆకాశం నుంచి స్వామివారు మొట్టమొదటగా భూమి మీద అడుగుపెట్టిన జాగా ఇది. అయ్యవారి యొక్క పాదాలు. అందరూ కూడా గోవిందా అనుకుంటూ నమస్కారం చేసుకోండి ఆ పాదాలను చూసి. అదేవిధంగా కొన్ని క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువసేపు తీయడం జరగలేదు. అది అయ్యవారి పాదాలు అవి. నమస్కారం చేసుకోండి. అదేవిధంగా అక్కడి నుంచి మనం చూస్తే సాక్షాత్తు ఆ స్వామివారి కొలువై ఉన్న ఆ శ్రీనిలయం చాలా అద్భుతంగా కనబడుతుంది. అది కూడా మీకోసం తీసి చూపెట్టాను చూడండి. ఇక్కడి నుంచి కిందన ఉన్న స్వామివారి యొక్క అంత దూరం స్వామివారి ప్రయాణం చేసి అక్కడ స్వామివారి శిలగా మారి అమ్మవారు అయ్యవారితో ప్రత్యక్షంగా అక్కడ నిల్చొని ఉన్నారన్నమాట. అది అంతా కూడా స్వామివారు. ఇది మనం చూస్తున్న అద్భుతమైన ఇది. కిందకు వచ్చిన తర్వాత మనం ముందుకు సాగుకొని అలాగే వెళ్తూ ఉంటే మనకు అక్కడి నుంచి జపాలి దారిలో కనబడుతుంటుంది. జపాలిని కూడా ఒకసారి మనం వెళ్ళడం జరగలేదు. ఎక్కువ ఫ్యామిలీతో రావడం వల్ల ఎక్కువసేపు మనం వెళ్ళడం అన్నది, ఎక్కువ ప్రయాణం అన్నది చేయడం జరగలేదు. అదేవిధంగా మనం మరి కొంచెం ముందుకు వెళ్తే మనకి పాతాళ గంగ వస్తుంది. పాతాళ గంగను కూడా మీకు చూపెట్టాను. ఇక్కడి నుంచే పుష్కరిణి అన్నిటికీ కూడా నీళ్ళు తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ ఏరియా అంతా ఒకప్పుడు తగలబడిపోతే అక్కడ మళ్ళీ కూడా టీటీడీ వాళ్ళు ఒక 1000 నుంచి 2000 వరకు గంధపు చెట్లను పెంచుతూ ఉన్నారు సంరక్షణలో. అది ఇక్కడ అనేక మంది ప్రజలు కూడా జీవిస్తూ ఉన్నారు వీళ్ళే కాకుండా. అదేవిధంగా ఇది మనం ఇప్పుడు చూస్తుంది మోకాల పర్వతం దగ్గరగా గాలిగోపురం. ఆ గాలిగోపురం దాటిన తర్వాత మోకాల పర్వతం. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళవచ్చు. మనం కిందకి వెళ్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు అది చూస్తున్నాము. అదేవిధంగా కిందకి వెళ్తున్నప్పుడు ఆ తిరుపతి దృశ్యం చూడండి. తిరుమల తిరుపతి కాబట్టి ఆ తిరుపతి ఆ డౌన్లోంచి దిగుతూ ఉంటే, కొండ దిగుతూ ఉంటే ఘాట్ రోడ్ నుంచి చూస్తే తిరుపతి అందాలు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. చాలా బాగుంది ఆ వ్యూ కూడా. ఆ ఆకాశం కూడా ప్రశాంతంగా మనం ఆకాశంలోనే ప్రయాణిస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది గరుడాద్రి. అదే వారధి కూడా అక్కడ ఉంటుంది. ఆ వారధి గరుడాద్రి కలిపి మనకు కనబడుతుంది. వారధి దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే గరుడాద్రి శిఖరం కనబడుతుంది. ఆ గరుత్మంతుడు స్వామివారు ప్రత్యక్షంగా మనకు కనబడే ఏకైక శిఖరం అది. అదేవిధంగా గరుడ శిఖరం. అక్కడే స్వామివారు విహంగ వీక్షణం చూస్తూ ఉంటారు అక్కడి నుంచి ప్రజలందరూ. గరుడాద్రి కనబడుతూ ఉంటుంది చూసారా. ఇక్కడి నుంచి చూసినా మనకు కనబడుతుంది. వీలైనంత దగ్గరగా తీయడానికి ప్రయత్నిస్తాను. గరుడాద్రి గరుత్మంతుడు వారు ఎంత అద్భుతంగా కనబడుతున్నారు చూడండి. అదేవిధంగా ఇంకా దగ్గరగా కూడా తీసి మీకు చూపెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అది గరుడాద్రి గరుత్మంతుల వారు. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే ఇంకా దగ్గరగా చూశారు కదా స్వామివారిని ఎంత దగ్గరగా చూసామో. గరుడాద్రి దాటి మనం వెళ్తున్నాము గరుత్మంతుల వారిని. గోవింద గోవింద. అదేవిధంగా గరుడాద్రి దాటిన తర్వాత మనం ఇప్పుడు కిందకి దిగాము. కిందన కపిలేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ కపిల తీర్థము, అదేవిధంగా ఆ కపిలేశ్వరుని కూడా దర్శించుకొని మనం శ్రీ గోవిందరాజుల వారి టెంపుల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాం. గరుత్మంతుల వారి కిందనున్నది ఆ విగ్రహం దాటి కుడి చేతి వైపు వెళ్తే అక్కడే మనకి కపిల తీర్థం ఉంటుంది. ద్వారం పక్క నుంచి ప్రధాన ద్వారం ఉంది కదా ఇవి. ఈ ద్వారం సింహద్వారం పక్క నుంచి కుడి చేతి వైపు మనకు కపిల తీర్థం ఉంటుంది.
కపిల తీర్థం దర్శించుకున్న తర్వాత మనం గోవిందరాజుల టెంపుల్కి వెళ్దాం. ఇదే కపిల తీర్థం. కపిల తీర్థం నుంచి కూడా మనకి వరుకుమంతుల వారు గరుడాద్రి కనబడుతూ ఉంటుంది. అక్కడ నిజంగా ఒక శిల తెచ్చి అతికించారా అన్నంత దూరంగా కనబడుతుంది. ఇది గోవిందరాజుల టెంపుల్. మేము వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అవ్వడం వల్ల స్వామివారి దర్శనం 1 గంట లేటుగా అయింది. అదేవిధంగా అందుకని స్వామివారి కోసం అక్కడ వెయిట్ చేసి చీకటి పడగానే దర్శనం చేసుకొని ఊరేగింపుగా వెళ్ళి వచ్చారు స్వామివారు బయట తిరుగుది. అందుకనే లేట్ అయింది. అది అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత మేము తిరుగు ప్రయాణం ప్రారంభించాము. గోవింద గోవింద. మరొకసారి స్వామివారిని దర్శనం చేసుకున్నాం.